బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాల్లో మరో అతి దారుణమైన అంశం ఏదైనా ఉంది అంటే న్యాయస్థానంలో తీర్పులు వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చాలా చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకం అవుతుంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ కూటమి వైఖరి ఏంటో, వాళ్ళ నినాదం ఏంటో, వాళ్ళు చేస్తున్న అంశాలేంటో యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తన కక్ష సాధింపు చర్యలు ఉండవు, మేము అసలు కక్ష సాధింపు చర్యలే చేయము అని గతంలో చెప్పింది, ప్రస్తుతం చెబుతూ వస్తున్నప్పటికీ వాళ్ళ చర్యలకు మాత్రం శ్రీకారం చుడుతూ పోతున్నారు. ఒక బెయిల్ ఒక దగ్గర రాగానే మరో అరెస్ట్, ఒక దగ్గర బెయిల్ రాగానే మరో అరెస్ట్, ఇలా 1, 2 కాదండి బాబోయ్, ఏకంగా ఇప్పటికీ 4 సార్లు బెయిల్ వచ్చినాక కూడా 5వ సారి అరెస్టు చేసే కార్యక్రమం చేయడంలో ముందు వరుసలో పోలీసులు నిలబడి ఉన్నారంటే ఏ స్థాయిలో చట్టం న్యాయానికి వాళ్ళు ఇస్తున్న మర్యాద ఏంటో అర్థమవుతుంది. ఎలమంచలి కోర్టులో ఒక కేసులో బెయిల్ లభించి విడుదలైన కాసేపటికే వెంపాడు టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు మళ్ళీ రావణ్ గారిని అరెస్ట్ చేసి మళ్ళీ అదుపులోకి తీసుకున్నారట. రావణ్ను కోర్టుకు తరలించే క్రమంలో జనసేన కూటమి కార్యకర్తలు తీవ్ర ఆందోళన సృష్టిస్తూ ముందుకెళ్లడం ఒకెత్తు, పోలీస్ స్టేషన్లలో ఏకంగా 500 మంది పోలీసులు కాపలాగాస్తూ ముద్దాయి టెర్రరిస్టు మాదిరిగా ఏదో పెద్ద ఎత్తున మర్డర్లు చేసి ఘోరాతి ఘోరమైన బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ ఉన్న టెర్రరిస్టు మాదిరిగా ఎలానైతే ప్రొటెక్షన్ ఇస్తారో అంత దారుణంగా ప్రొటెక్షన్లు ఇస్తూ పోలీసులు ఎక్కడ రావణ్ను చంపేస్తారో అన్న భయభ్రాంతులకు గురి చేస్తూ హంగామా సృష్టిస్తూ ముందుకెళ్తున్న వైన్యం స్పష్టంగా కనబడుతూ పోతుంది. ఇక రావణ్ను కోర్టుకు తరలించే క్రమంలో జనసేన కూటమి కార్యకర్తలు ఎగబడ్డం, పోలీస్ స్టేషన్లో చొరబడ్డం, దాడులకు పాల్పడ్డం, ఈ ఘటనలన్నీ కూడా ఉద్రిక్త వాతావరణాన్ని పెంచే కార్యక్రమాలు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వంగా కూటమి చరిత్రలో లిఖించబడుతుంది. ఇదే పరిణామాలపై ఎప్పటికప్పుడు సీనియర్ అడ్వకేట్ జాడా శ్రవణ్ కుమార్ గారు చాలా తీవ్రంగా ఆయన స్పందిస్తూనే ఉన్నారు. ఒకే రకమైన సెక్షన్లతో వేరువేరు స్టేషన్లలో కేసులు పెడుతూ ఒక చోట బెయిల్ రాగానే మరో చోట అరెస్టు చేయడం పూర్తిగా ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని ఆయన బల్లగుద్ది ఆరోపిస్తున్నారు. ఇక తన అరెస్టులు పరిణామాలపై త్వరలో మీడియా ముందుకు పూర్తి ప్రెస్ మీట్ పెట్టి కూడా క్లియర్గా వివరిస్తానని ప్రశ్న రావణ్ గారు స్పష్టం చేశారు. కూటమి నిజంగా ఇలాంటి రావణ్లకు భయపడుతుందా? ఒక యూట్యూబర్ తన అభిప్రాయాలను తాను చెప్పుకుంటూ పోతున్న విధానం నచ్చకపోతే వదిలేయండి, అంతేకాని అతన్ని పట్టుకొని హైలైట్ చేస్తూ అతన్ని హీరో చేస్తూ రేపొద్దున అతను ఏది మాట్లాడినా మరింత బలం చేకూర్చే మాదిరిగా మీరు ఇస్తున్న ఈ ఎలివేషన్ రేపొద్దున మీకు సమాధి అవుతుందా కాదా అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి. గతంలో తెలంగాణలో ఇదే మాదిరిగా మల్లన్నను కూడా తీన్మార్ మల్లన్న తన న్యూస్ ఛానల్ క్యూ న్యూస్ ఛానల్లో తాను ఏదో ప్రోగ్రాంలు పెట్టుకుంటూ తానేదో ముందుకు పోతుంటే ఏకంగా 1000 మంది పోలీసులు వ్యాన్లతో జీపులతో తన మీద అటాక్ చేసి తనను ఏదో ఖైదీ మాదిరిగా టెర్రరిస్ట్ మాదిరిగా తనను కూడా అచ్చం ఇదే మాదిరిగా తనను ఎంతో దారుణంగా అరెస్టులు చేయడము, జైలుకు పంపించడము, అటు తిప్పడం ఇటు తిప్పడం అన్నీ చేశారు. అల్టిమేట్గా ఏం జరిగింది? ఈరోజు ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఏకంగా అతిపెద్ద లీడర్గా ఎదుగుతూ పోతున్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏకంగా గౌరవప్రదమైన స్థాయికి తాను చేరుకోవడానికి గల కారణం ఏమిటి? ఆనాడు ఆ అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన పనుల వల్లే కదా చినికి వాన కూడా సునామీ అవుతుంది అన్నది ఆలోచన చేయాలి. అధికారం అన్నది శాశ్వతం కాదు కదా. అధికారంలో మీరుంటారో, అధికారంలో ఇతర పార్టీల వాళ్ళు ఉంటారో, అధికారం అనేది ఎవ్వరికి ఎప్పుడు శాశ్వతం కాదు. కానీ చేసే పనులలో నిజాయితీ లేనప్పుడు ఇలాంటివి చర్యలే మళ్ళీ అపోజిట్ పార్టీ వాళ్ళు చేసినప్పుడు ఎలా సమర్థించుకుంటారు అనేదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియా లేదు, సీసీ ఫుటేజులు లేవు, ఆధారాలు లేవు. ఏదైనా బిమ్మిని తమ్మిని చేయడం చాలా సులభంగా జరిగేది గతంలో. కానీ ఈ పొద్దు అలా కాదు, ప్రతి మాట బయటకు వస్తుంది. 10 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాం, 20 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, మన వైఖరి ఏంటి, మన బుద్ధి ఏంటి అనేది ప్రజల ముందు పెట్టడానికి సోర్సెస్ పెరిగిపోయాయి. కాబట్టి ఈ సోర్సెస్కు దొరకకుండా చిక్కకుండా జాగ్రత్తగా ఏదైనా మంచి చేసుకుంటూ పోయే కార్యక్రమం ఉంటే చేయాలేమో. కానీ ఇలా ప్రతి చర్య తప్పుడు చర్య, ప్రతి ఆలోచన కక్ష సాధింపు ఆలోచనతో ముందుకు పోతే రేపొద్దున ఇదే గతి, ఇదే స్థితి మీ పార్టీ వాళ్ళకు, మీ కార్యకర్తల వాళ్ళకు, మిమ్మల్ని ప్రేరేపిస్తున్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి రాదు అని ఎందుకు అనుకుంటారు? ఒకవేళ వస్తే మీరు ఎలా సమర్థిస్తారు? మరి ఆనాడు మీరు సమర్థిస్తే మాత్రం అడ్డంగా దొరికిపోరా? మీరు చేసిన కార్యక్రమాలు ఇంత బాగుంటే మరి మీకు ఇలాగే చేస్తున్నారని ఒక ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. ఏదేమైనప్పటికీ కూడా
ప్రశ్నిస్తున్న గొంతులను తొక్కాలని చూస్తే ఆ ప్రశ్న ఆగిపోతుంది అనుకోవడం నిజంగా తప్పే. ఆ ప్రశ్నకు బలం ఇస్తున్నట్టు అవుతుంది. ఆ ప్రశ్న విపరీతమైన బలంతో మళ్ళీ సునామీలా మీ మీదకి వస్తుంది అన్నది కూడా సత్యం. ఇది చరిత్ర కూడా చెబుతుంది. ఎగ్జాంపుల్స్ సహా మా కళ్ళ ముందు కూడా అనేకం కనబడుతున్న అంశం. ఏదేమైనప్పటికీ కూడా ప్రశ్న రావణ్ను ఎన్ని పోలీస్ స్టేషన్లోకి తిప్పినా బహుశా ఇప్పుడు 4-5 సార్లు తనకు బెయిల్ వస్తే కూడా మరో కేసు పెడుతూ తను తిప్పుతూ తను ఏదో పైశాచిక ఆనందం పొందుతున్నారేమో కానీ అల్టిమేట్గా అతనికి బెయిల్ అయితే వస్తుంది. కోర్టు నుంచి ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్న న్యాయ వ్యవస్థ చాలా గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. చాలా గట్టి దెబ్బలే తగులుతుంది. పైన ఉన్నవాడు ఎవడో గొప్పవాడు చెప్తున్నాడులే అని కింద ఎగిరి పడితే మాత్రం పోలీసులకు మచ్చలు వస్తాయి. ఇటీవల మనం చూసాం సాయికృష్ణ కేసులో విజయవాడ కృష్ణలంకకు సంబంధించిన సాయికృష్ణ దారుణమైన ఘటన ఏదైనా ఉంది ఈ చరిత్రలో అంటే ఇప్పుడు సాయికృష్ణ మర్డర్ కేసు. అతన్ని సాక్షాత్తు పోలీసులే కొట్టి చంపి చివరికి బూడిద కూడా లేకుండా చేసి సాక్ష్యాలను మటమాయం చేసి ఇప్పుడు తైతక్కలు ఆడుతున్నారు. నేను చేయలేదు, నువ్వు చేయలేదు అంటూ గేమ్స్ ఆడుతూ ముందుకు పోతున్నారు. ప్రకృతికి తెలుసు ఎవడేం చేస్తున్నాడు అన్నది. కాలం ప్రతిదీ బయటపెడుతుంది, బట్టలిపి నిలబెడుతుంది ప్రజల ముందు. ఎప్పుడైనా కానీ కక్ష సాధింపు చర్యలకు కానీ అధికార దహనం, అధికార అహంకతో రెచ్చిపోతే మాత్రం విచ్చలవిడిగా పతం కాక తప్పదు. అది చరిత్ర గత అనేక ఏళ్ల నుంచి కూడా ప్రూవ్ చేస్తున్న అంశం. రాజకీయాల్లో రాజీ పడకుండా మంచి చేస్తే ఆ మంచి తిరిగి వస్తుందేమో తెలియదు కానీ ఇలా చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది మనల్ని ముంచుతుంది. చరిత్రలో అనేక మంది మునిగారు కూడా ఇట్లా తప్పులు చేస్తే. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి.